హాయ్ అండి, నా పేరు ప్రసాద్. మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే గంట సింబల్ కూడా నొక్కండి. ఇవాళ టాపిక్ ఎంతో ప్రసిద్ధిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎవరు చేశారు? కూటమి ప్రభుత్వం వారు చేశారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారు. వీళ్ళు ముగ్గురు కూడా ఏదైతే ప్రసిద్ధిగాంచిన తిరుమల తిరుపతి లడ్డు మీద ఫేక్ ప్రచారం చేశారు. ఈ ఫేక్ ప్రచారం ఇది ఎంతవరకు కరెక్టు, ఇది నిజమా కాదా, నిజంగానే పంది కొవ్వు ఆవు కొవ్వు కలిపి చేస్తున్నారా లేక నిజంగానే నెయ్యితోనే చేస్తున్నారా అన్నది తెలుసుకుందాం. అలాగే రాజకీయ విశ్లేషకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మాటల్లో మనం విందాం. అలాగే ప్రపంచ యాత్రికుడు నా అన్వేష్ కూడా ఉన్నాడు, అతని మాటల్లో కూడా విందాం. వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళు చెప్పిన తర్వాత మనం మాట్లాడుకుందాం. ఓకే, కాకుండా అపవిత్రమైన ముడిసరుకులను వాడారు. ఆ విషయమే ఈరోజు టీటీడీ కూడా ఎంక్వైరీ చేసినప్పుడు, టెస్టులు చేసినప్పుడు బయటపడిన వాస్తవాలు. ఇలాంటి దుర్మార్గుల్ని ఏం చేయాలో నాకైతే అర్థం కావడం లేదు. ఓసారి బాధ ఆవేదన ఉంటుంది, కక్కుర్తి కూడా అద్దులుంటాయి. కక్కుర్తి కూడా అద్దులు లేకుండా లడ్డులు చేసి కల్తీ నెయ్యితోటి అయోధ్య రాముడికి పంపిస్తారు. ఇలాంటి స్థాయిలో ఈ రిపోర్ట్ బయటకు వచ్చినప్పుడు ఏం చెప్పుండాల్సింది గత ముఖ్యమంత్రి గారు? నేను ఏ రోజు కూడా మీరు చూశారు, ఇది ప్రభుత్వం, మన కొత్త ప్రభుత్వంలోకి వచ్చాం. ఇది వెండెట్టా ప్రభుత్వం కాదు, ఇది పగా ప్రతీకారాల ప్రభుత్వం కాదు ఇది. కానీ తప్పు జరుగుతుంటే మటుకు చేతులు కట్టుకొని చూసే ప్రభుత్వం కూడా కాదు. మీకు చాలా పగడ్బందీగా. ఓకే, సో రాజకీయం ఎలాగుంటుంది అంటే దేవుణ్ణి ఎలా వాడుకుంటారో మీకు చెప్తాను. నేను గత సంవత్సరం నుంచి 3 విషయాల మీద ఎక్కువగా మాట్లాడుతున్నాను. రేపులు, మత విద్వేషాలు, అభివృద్ధి. వీటి గురించి మాట్లాడుతుంటే వీళ్ళు నాకు ఎలా మోసం చేశారో చూడండి. ఈ సీతమ్మ గొడవల్లోనే రేపుల కోసం నేను మాట్లాడుతున్నానని 200 వీడియోలు చేశానని చెప్పి నాకే రేపు అంటగట్టారు. ఎవరితోని? చెల్లితో. ఇప్పుడు 2020లో నా చెల్లి అని చెప్పి ఒక వీడియో చేస్తే ఆ అమ్మాయికి నాకు రేపు కేసు అంటగట్టారు. ఎదవరు. అదే రాజకీయం అంటారు. తర్వాత నేను మత విద్వేషాల కోసం మాట్లాడుతున్నానని చెప్పి ఈ సీతమ్మ గొడవల్లో సీతాదేవి నేను ఏదో అన్నానని చెప్పి సృష్టించారు. అరే చెప్పేటప్పుడు మాట దొర్లుతుందా అది. సో ఆ తర్వాత ఈ అభివృద్ధి అంటే ఇప్పుడు చైనా వెళ్ళేటప్పుడు చైనా అభివృద్ధి మాట్లాడకపోతే ఇంకేం మాట్లాడాలంటే ఆఫ్రికా దేశం చేసిన ప్రచారం ఏదైతే ఉందో మొత్తం కూడా తప్పుడు ప్రచారం అని చెప్పేసి మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది. కానీ ఇలాంటి ప్రచారాలు దేవుళ్ళ గుళ్ళు మీదనో, దేవుడి మీదనో, దేవుడి ప్రసాదాల మీదనో ఇలా రాజకీయాల స్వార్థాలకు చెప్పకూడదు, అలా ప్రచారం చెయ్యకూడదు. ఇది ఎంత దిగజారుడుతనం అంటే నిజంగా కూడా రాజకీయాలకి వీళ్ళు ఎంత గుళ్ళునైనా వాడుకుంటారు, ప్రసాదం పైనైనా చెడు మాటలు చెప్తారు, రాజకీయాలకి దేనికైనా పాల్పడతారు వీళ్ళు. ఇలాంటి వ్యాఖ్యలు ఎంతవరకు కరెక్ట్ కాదు కదా, చెయ్యకూడదు. మీరు రకరకాలుగా చేసుకోండి, అనేక కోణాల్లో చేసుకోండి. రాజకీయాలకి విమర్శలు ఎవరు కాదన్నారు. కానీ ప్రఖ్యాతిగాంచిన శ్రీ వెంకటేశ్వర దేవస్థానం లడ్డు మీద లక్షల కోట్ల మంది ప్రసాదించే లడ్డు, ఆ లడ్డు మీద మీరు ఇంత మరీ నీచంగా ఘోరంగా ప్రజల్ని అందరినీ కూడా నమ్మించే దానికి మీరు ఆ ప్రచారం చేశారంటే మీరు ఎంతటి దానికైనా వెనకాడరు అన్న విషయం ప్రజలందరికీ కూడా తెలుసు. రాబోయే రోజుల్లో ఇలాంటి ఫేక్ ప్రచారం చేసి తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామిని కించపరిచే విధంగా మీరు చేశారంటే మీకు రాబోయే రోజుల్లో పుట్టగతులు ఉండవని చెప్పేసి చెప్పకనే చెప్తున్నారు ప్రజలందరూ కూడా. కానీ ఇలాంటి తప్పులు మరోసారి చేయకుండా చూసుకోండి.